భగవతే రమణాయ. ఉన్నది నలుబది మురుగనాథ్ గారు భగవాన్ని సమీపించి, భగవాన్ మీరు ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాని గురించి మనం తమిళ వెర్షన్ అయినటువంటి 40 పద్ధతుల్లో చెప్తారా అంటే, అప్పుడు ఆల్రెడీ ఉన్నది 40 అనేటువంటి 40 ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది, అంటే ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో. కానీ మళ్ళీ మురుగనాథ్ అన్నప్పుడు భగవాన్ మురుగా ఉన్నటువంటి స్థితిలో ఉండడమే, అంటే హృదయ స్థానంలో ఉండడం కానీ ఇలా ఉన్నాను అని చెప్పినప్పటికీ మళ్ళీ అలా ఉండడం అనేటువంటిది కాదు అని నేను చెప్పినా, మురుగనాథ్ గారు మళ్ళీ ప్రార్థించినప్పటికీ అసత్యమైనటువంటి జగజ్జాలాన్ని అంతమొందించడానికి అన్నారు భగవాన్. అసత్యమైనటువంటి జగజ్జాలం అంతమొందించడానికి ఈ సద్విద్య అనేటువంటిది చెప్పడం జరిగింది. ఏమిటి దీని ప్రత్యేకత అని అనుకుంటే, ఆత్మ అనొచ్చు, మనస్సు అనొచ్చు, దేహం అనొచ్చు, లోకం అనొచ్చు, జ్ఞానం అనొచ్చు, అజ్ఞానం అనొచ్చు, కర్మ అనొచ్చు, విధి అనొచ్చు, ఫలితము అనొచ్చు, కర్త అనొచ్చు. ఇన్ని రకాలైనటువంటి పదాలకి వేదకాలం నుంచి చాలా నిర్వచనాలు చెప్పినా ఆ స్థితిలో ఉండి దాన్ని అనుభవించేటువంటి హృదయం నుంచి వచ్చినటువంటి గాస్పెల్ అంటాం దాన్ని. ఆ భగవద్వాణి చెప్పింది ఏదైతే ఉందో దానికి పరిపూర్ణమైనటువంటి, ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికీ కూడా పరిపూర్ణమైన అర్థం అనేది అక్కడి నుంచి మాత్రమే వస్తుంది. అందువల్ల భగవాన్ ఈ మరణ భయం నుంచి ఎలా రావాలి, ఆ ఈశ్వరుని పాదాలు పట్టుకొని ఎలా మనం దీన్ని తరించాలి అన్నప్పుడు, బతికి ఉండగానే మృత్యు అనుభవం అనేటువంటిది 40 వెర్సెస్ ద్వారా వస్తుంది అని మురుగనాథ్కి ప్రతి శ్లోకంలో మనస్సుకి అతీతంగా అర్థం చేసుకునే విధంగా చెప్పడం జరిగింది. సో 40 పద్యాలని ఈరోజు మనకు ఉన్నటువంటి సమయంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా భగవాన్ మొట్టమొదటి శ్లోకం స్టార్ట్ చేసినప్పుడు మనము లోకము ఉన్నట్టు కనుట వలన అంటారు. దాంట్లోని మొత్తం తత్వానంతా కూడా వర్ణించేశారు. మనము లోకము ఉన్నట్టు కనుట వలన బహువిధ శక్తులు గల ఒక కారణకర్త కలడాన్ని అందరూ అంగీకరింపదగినది. అంటే ఆ లోకం అనేటువంటిది ఒకటి ఉంది మనకి అన్యంగా అన్న భావన మనకి కలిగినప్పుడే ఆ శక్తి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం. కానీ మనమై ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో హృదయం అని పిలువబడేది ఎప్పుడు హృదయంగా ఉన్నప్పుడు అక్కడ లోకము లేదు, తెలుసుకునే వ్యక్తి లేడు, తెలుసుకునే అంశము లేదు అనే అర్థం వచ్చే విధంగా మొట్టమొదటి ప్రారంభించడం జరిగింది. అందువల్ల మనము లోకము ఉన్నట్టు కనుట వలన, సో ఆ ఫస్ట్ దాంట్లోనే ఆ మనము లోకము ఉన్నట్టు కనుట వలన ఎవరికైతే లోకం ఉంది అనిపించిందో ఆ వ్యక్తికి ఈ సద్విద్య అనేటువంటిది తెలుసుకుంటే అసలు లోకం అంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, అసలు మనం అంటే ఏమిటి అన్న విషయం అర్థమవుతుంది అన్న విధంగా అక్కడ చెప్పడం జరిగింది. అందుకు నామరూప చిత్రములు చూచువారు ఆధార వస్త్రము వెలిగించి వెలుగు, ఇన్ని రకాలుగా మనకి ఆ ఉన్న వస్తువు కనిపిస్తూ ఉన్నా వీటన్నిటికీ కూడా ఆధారం ఏదైతే ఉందో అది ఒక్కటే ఉండడం జరిగింది. అంటే ఉదయం లేచి పక్క నుంచి మనం దిగిన తర్వాత కన్ను విప్పిన దగ్గర నుంచి మనకి మనం పడుకునేటువంటి గది నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఇంటి పరిసరాలు, మన ఇల్లు, దాంట్లో నివసించేటువంటి వ్యక్తులు అనేటువంటి ఇన్నిటికీ ఆధారమైనది ఏదైతే ఉందో వీటన్నిటిని మనం లోకము అనుకుంటే ఆ లోకాన్ని మనం కనుంటున్నాము. అంటే లోకాన్ని కనేవాడు ఒకడు ఉండమనేటువంటి జరిగితేనే అప్పుడు మనం దేని గురించైనా మాట్లాడుకుంటాము. సో ఆ లోకాన్ని చూసేవాడు, ఆ లోకాన్ని కనేవాడు ఎక్కడి నుంచి అసలు లోకాన్ని చూస్తున్నాడు,
ఆ చూసేటువంటి లోకం తనకి తనకి అంటే హృదయానికి ఏదైతే ఉందో దానికి అన్యంగా ఉందా అనే ప్రశ్న కానీ మనం వేసుకోగలిగితే అప్పుడు రెండో శ్లోకం నుంచి మనకు అక్కడ అర్థం తెలుస్తుంది. అంటే ఎన్ని వేదకాలం దగ్గర నుంచి ఎన్ని ఉన్నా సరే, మరొకసారి చెప్పాలనిపిస్తుంది ఈ విషయం, వేదకాలం నుంచి ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని పురాణాలు, ఎన్నో గీతలు ఉన్నా సరే సద్విద్య తాలూకా ఉపయోగం ఏమిటి అంటే భగవాను నారాయణ చెప్తారు. ఒకసారి ఒక ఇన్సిడెంట్లో ఎవరో వేద పండితులు వచ్చి వేదం నేర్చుకుంటూ ఉంటే నారాయణకి ఏమీ రాకపోతే బాధపడుతూ భగవాన్ దగ్గర చెప్తారు, భగవాన్ నేను పెద్దగా చదువుకోలేదు, ఇవన్నీ కూడా నాకు తెలియవు, ఇవి తెలిస్తే కానీ నేను తరించలేనేమో, నేను ఎలా చేయాలి అంటే భగవాన్ ఒకటే చెప్తారట, ఉన్నది 40లో ప్రతి శ్లోకాన్ని నువ్వు కానీ రోజు కూడా చదవడం మొదలు పెడితే ఒక రోజుకి ఆ పదాలన్నీ కూడా వాటి వాటి స్థానాల నుంచి నీలోకి ప్రవేశించి చివరికి నిన్ను ఆ స్థితిలో కూర్చోబెడతాయి అంటారు. ఇది సాక్షాత్ భగవాన్ చెప్పినటువంటి మాట. అంటే దానికి ఎంత డెప్త్లో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే రెండో శ్లోకంలో జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 వస్తువులు బట్టియే ఏ మతమును ఆరంభించును అంటే రెండో శ్లోకంలో మతం గురించి వచ్చినప్పటికీ ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. అంటే ఏ మతాన్ని కించపరచకుండా, ఏ మతానికి గురించి ఎక్కువ మాట్లాడకుండా ఏది అయినా సరే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంటే ఇక్కడ 3 లేవు, ఉన్నది ఒక వస్తువే అని తెలిసినా ఈ చూసేటువంటి వాడు హృదయం నుంచి నేను అన్యంగా ఉండి ఆ హృదయం మీద నేను లోకాన్ని చూస్తున్నాను అనేటువంటి అభిప్రాయంలో ఉండడం వల్ల జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే 3 వస్తువులు వాడికి కనిపిస్తున్నాయి, అంటే మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 బట్టే ఏ మతమైన ఆరంభించును, ఒక వస్తువే 3 అగును. వెంటనే చెప్పారు ఒక వస్తువే 3 అగును. ఆ ఒక వస్తువే 3 అగును అన్న విషయంగానే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే ఇంకా బహిర్ముఖం అవడం అనే దానికి అవకాశం తక్కువ ఉండి వైరాగ్యంతో కూడినటువంటి అంతర్ముఖం ఎక్కువ ప్రయత్నం లేకుండానే ఆ హృదయానికి ఎలా చేరాలి, ఒకవేళ హృదయానికి మనం అన్యంగా ఉన్నాము అనుకుంటే అనేది ఒకసారి చెప్పడం జరిగింది. అంటే ఉన్న ఒక వస్తువే 3 అగును. 3 అనుట అహంకారం ఉన్నంత వరకే. ఎప్పుడునూ 3 అంటే అహంకారం ఉన్నంత వరకే. ఎప్పుడునూ అంటే జాగ్రత్త అవస్థలో కావచ్చు, స్వప్నావస్థలో కావచ్చు, సుషుప్తిలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎటువంటి స్థితిలో అయినా కావచ్చు. ఎప్పుడునూ 3 అనుట అహంకారం ఉన్నంత వరకే. అంటే చూసేవాడు ఉన్నంత వరకే, అంటే లోకం ఉన్నంత వరకే, అంటే హృదయానికి నేను అన్యంగా ఉన్నాను అన్న భావన నీకు ఉన్నంత వరకే. అందుకు అహంకారం చచ్చి, అంటే నేను అనేది చచ్చి, అహంకారం చచ్చి తన స్థితిలో తను ఉండడమే ఉత్తమము. తన స్థితి అంటే ఎప్పుడు కూడా హృదయం అనేది ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉండడం అనేటువంటిది. అంటే ఉన్న ఒక హృదయాన్ని జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 రకాలుగా చూపించేటువంటి ఒక లౌకికుడు అనుకోవచ్చు, లేదంటే చూసేవాడు అనుకోవచ్చు, లేదంటే లోకాన్ని కనేవాడు అనుకోవచ్చు. దానికి ఏ పేరు పెట్టుకున్నా సరే, సపోజ్ నేను చూస్తున్నాను అనుకుంటే ఆ నేను అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది చచ్చినటువంటి స్థితిలో 3 అనేవి మళ్ళీ ఒకటే ఈ హృదయంగా ఉంటుంది అని ఆ రెండో శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మూడో శ్లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే దాన్ని జగత్తు గురించి మళ్ళీ వర్ణించడం మొదలుపెట్టారు. అంటే ఒకవేళ జగత్తు అనేటువంటి మనం సత్యం అనుకుంటామేమో, ఎందుకు చూసేవాడి కంటికి జగత్తు కనిపిస్తున్నది కాబట్టి దాన్ని నమ్మకుండా ఎలా ఉండగలము అనే అనుమానం మనకు కలుగుతుంది చెప్పి వెంటనే 3వ శ్లోకంలో మనం చెప్పడం జరిగింది. జగత్తు సత్యము కాదు, అది మిథ్యా దృశ్యము, లోకము జ్ఞానము కాదు, జగము సుఖము కాదు అని పలికి లాభమేమి. ఎంత అద్భుతంగా అక్కడ చెప్పారు చూడండి భగవాన్. అని పలికి లాభమేమి అంటే థియరీ నేర్చుకున్నంత మాత్రాన, థియరీ అంటే థియరీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా లోకం అనేటువంటిది అబద్ధం, దాంట్లో పెద్ద అది నిజం కాదు, అలాగే జగత్తులో అనే పెద్ద సుఖం ఏమీ లేదు అనే మాట వరుసకు మనం ఎన్నో మాటలు వర్ణిస్తూ ఉంటాం. మన తాలూకా మానసిక స్థితి గ్రహించే భగవాన్ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. అని పలికి లాభమేమి అంటే ఆ ప్రశ్న మనకి మనం వేసుకున్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. అవును, మనం పలుకుతూనే ఉన్నాం చిలక పలుకులా కానీ ఎప్పుడు సాధనలోకి మనం వెళ్ళగలం అని క్వశ్చన్ చేస్తున్నారు మనని భగవాన్. సో ఎక్కడ మనం జారిపోతామో భగవాన్ తెలుసు కాబట్టి నేను అన్నీ నేర్చుకున్నాను, ఇంక నేర్చుకున్న నీకు ఏమీ లేదు, నాకు అర్థమైపోయింది లోకంలోని పెద్దగా జరిగేవన్నీ కూడా అవి మిథ్యా దృశ్యాలు, నిజం కావు, లోకం అనేటువంటి జ్ఞానం కానే కాదు, కనిపించకుండా ఉంటున్నది. ఈ నాలెడ్జ్ అనేటువంటి దాంతో ఆగిపోకుండా జగద్దృష్టి తొలగి తన్ను తాను ఎరిగి, ఒకటి రెండు మాని తన స్థితిలో తను ఉండడమే సర్వసమ్మతము. అంటే ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అసలు మనకి అంటే ఎన్నో, మళ్ళీ చెప్పుకొస్తున్నాను, ఎన్నో పురాణాల్లో, ఎన్నో ఇతిహాసాల్లో, ఎన్నో రకాలుగా చాలా మంది చెప్పినా
భగవాన్ ప్రతి వాక్యంలో కూడా మనం ఎక్కడైతే జారిపోతామో భగవాన్ తెలుసు కాబట్టి అక్కడ ఒక మెట్టు అనేటువంటి కట్టి జారిపోకుండా మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుతుంటారు. అందువల్ల 40 ఉన్నది 40 సద్విద్యలో ప్రతి శ్లోకంలో కూడా ఒక ప్రశ్నార్థం వచ్చే విధంగా, అంటే అసలు ముందు చూసేవాడు ఏమనుకుంటూ ఉంటాడు, దాన్ని ఎంతవరకు అనుకుంటూ ఉంటాడు, అది నిజమా కాదా ఏమిటి అని చెప్పి దాని కలగ అర్థాన్ని మనకు వివరించి మళ్ళీ సత్యం తలక స్వరూపాన్ని మనకి చూపించి ఆ శ్లోకాన్ని మనకి క్లోజ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఒక్కొక్క అమృత గుళిక చెప్పాలి అంటే అది ఆస్వాదించిన వాడికి, సాధన చేస్తున్న వాడికి, దాన్ని వంట పట్టించుకొని ప్రతి సెకను దాని శ్వాసగా మార్చుకున్న వాడికి మాత్రమే సద్విద్య అనేది అర్థమవుతుంది. కానీ అది మిగతా శ్లోకాల్లాగా చదివేసి నాకు 40 వచ్చే కంఠస్థ పెట్టేశాను, ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది 3వ శ్లోకంలో చెప్పారు. ఒకవేళ జగత్తు గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఈశ్వరుడు అనేటువంటి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, జగత్తుని జీవుణ్ణి అనే దాన్ని జగత్తుని ఈ 3వ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే 4వ శ్లోకం వచ్చినప్పటికీ ఆ తాను శివుడు అనేటువంటి పదం గురించి చెప్పడం జరిగింది, అంటే జగదీశ్వరుడు చెప్పడం జరిగింది. మనకు రూపం ఉన్నట్లయినా, నీకు రూపం ఉన్నట్లయితే జగదీశ్వరుడికి రూపం ఉంటుంది. నీకు రూపం లేకపోతే జగదీశ్వరు రూపం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే చూసేవాడు అనేటువంటి కన్ను అనుకుంటే ఉన్నది మొత్తం అదే కూడా అనుకుంటే నువ్వే కన్ను, తుదిలేని కన్ను. అంటే దాన్ని చూడండి, చూడడానికి మనకి ఏమైనా అన్యంగా ఉంటేనే మనం చూడటం అనేది జరుగుతుంది. ఉన్నది అంతా కూడా మనమే అయితే మరి చూసేవాడు ఎవడు దేన్ని చూడటం మొదలు పెడుతున్నాడు? అదే తుదిలేని కన్ను అని, అంటే ఆరంభము లేదు, ఎండు లేదు. అంటే ఉన్నదంతా కూడా నువ్వే, ఉన్నది ఒక హృదయం మాత్రమే, హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రమే. అంటే కేవలం బ్రహ్మ మాత్రమే, కేవలం హృదయం మాత్రమే అనేటువంటి అర్థము ని మనం కానీ గ్రహించగలిగితే మనకంటే అన్యంగా చూడడానికి ఏమీ లేదు అన్నప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఇంక ఏముంది అంటే శివుడు అనేటువంటి పదాన్ని మనం ప్రయోగం చేసినప్పుడు హృదయం నుంచి ఒక భాగాన్ని తీసుకుని శివుడు అంటున్నామా చూసేవాడేటువంటి దృష్టిలోని, ఆర్ ఉన్నది ఏదైతే ఉందో హృదయంగా ఉన్నప్పుడు నీకే రూపం లేనప్పుడు జగదీశ్వర రూపం ఎలా ఉంటుంది అనేటువంటి అర్థంలో కానీ వెళ్ళగలిగితే ఉన్నదంతా కూడా నువ్వే అని మరొకసారి శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. అంటే హృదయం అన్నా శివుడు అన్నా, హృదయం అన్నా శివుడు అన్నా ఆత్మ అన్నా ఏ పదాల్లో ఏ అర్థం మనం పెట్టుకున్నా ఉన్నది ఒకటే, అదే హృదయము. ఎప్పుడు మనం దానిగానే ఉన్నాము. దాని నుంచి అహంకారం అనేది లేచినా, అహంకారం పడిపోయినా మనకి సంబంధం లేకుండా మన స్థితిలో కానీ మొన్న ఉండగలిగితే, అందుకు అంటారు శ్లోకాల ముందుకు వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో కూడా ఈ చూసేవాడిని ఎలాగ మనం చూడకుండా, అంటే వాడి మీద దృష్టిగానే మనం పెట్టగలిగితే ఎలా అదృశ్యం అవుతాడు అని చెప్పడానికి మనం చెప్తూ ఉంటారు. సో ఇక్కడ జగత్తు లోకం గురించి, జగత్తు శివుడి గురించి మాట్లాడిన తర్వాత దేహం మనదే అనే భ్రమలో మనం ఎప్పుడు కూడా ఉంటాం. సో ఆ దేహం గురించి ఎక్కువ డీప్ గా వెళ్ళకుండా భగవాన్ 5వ శ్లోకం చాలా సింపుల్ గా చెప్పి క్లోజ్ చేశారు. దేహం పంచకోశాకారం కనుక అది 5 కూడా దాంట్లోనే అణుగుతాయి అన్నారు. అంటే ఒక్కొక్క కోశాన్ని మనం చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మిగతా సమయం లేదు కాబట్టి వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. కానీ భగవాన్ ఒకటే చెప్పారు, దేహం అనే పదంలోనే అవన్నీ కూడా అణుగుతాయి. దేహం అనే పదంలో అవన్నీ కూడా అణుగుతాయి అన్నప్పుడు ఇక దాని గురించి మనం ఆలోచించే అవసరం లేదు. దేహము లేక లోకము ఉన్నదా, దేహము లేకయే లోకముని కన్నవారు కలరా చెప్పుము. ఇక మళ్ళీ మన్నే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే భగవాన్ గారిని చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎక్కడైతే దాన్ని పట్టుకోవాలో మనకు తెలుసో తెలియదో అని చెప్పి మరొకసారి ఇంకొక మెట్టు వేసి మనం అడుగుతూ ఉంటారు. నువ్వు చెప్పుము, పలికి లాభమేమి. ఇవన్నీ కూడా మనం చాలా సున్నితంగా కానీ మనం కానీ పరిశీలించగలిగితే భగవాన్ అసలు ఏమిటి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆ పర్టికులర్ శ్లోకంలో అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే దేహం గురించి మరీ డీప్గా వెళ్లకుండా ఉన్నటువంటి హృదయం అనేది ఏదైతే ఉందో ఆ హృదయంలో పంచకోశం అనేటువంటిది ఏదైతే నువ్వు అనుకొని నువ్వు దాన్ని సెపరేట్ చేసుకున్నావో వెంటనే ప్రపంచం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది, లోకం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే లోకాన్ని కనిపించడానికి ముందు మనకి ఈ దేహం మనది అనే అభిప్రాయం మనకు రావాలి. అంటే దేహ భ్రాంతి, దేహ జ్ఞానం కలిగిన తర్వాతే ప్రపంచం మనకు కనిపిస్తుంది. కానీ దేహాన్ని చూడకుండా, దేహ భ్రాంతి మనకు కలగకుండా ప్రపంచం అది కనిపించదు. ఒకవేళ ఈ దేహం కనిపించినా కనిపించకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా ఇవన్నీ కూడా హృదయం సమానము, హృదయం మీదే ఉన్నాయి. ఒక హృదయం మాత్రమే నిజం అనే విషయాన్ని మనం పట్టుకోగలిగితే అప్పుడు మనకి ఆ పంచకోశాలతో కానీ, ఆ దేహంతో కానీ, ఆ లోకంతో కానీ, దానికి సంబంధించిన జ్ఞానంతో కానీ మన సంబంధం లేకుండా ఎల్లప్పుడూ కూడా మన హృదయంగానే ఉండొచ్చు అని 5వ శ్లోకంలో మళ్ళీ చెప్పారు. మళ్ళీ మనకి ఎలా అయితే అంటే
మళ్ళీ లోకం గురించి ఒకవేళ మనకి అవగాహన మారుతుందేమో అని చెప్పి లోకం గురించి చెప్పడం జరిగింది. లోకము పంచ విషయాత్మకము, వేరు కాదు. ఆ వేరు కాదు అని చెప్పారు అంటే ముందుకు వెళ్ళిపోకుండా ఎందుకు లోకం పంచ విషయాత్మకము అన్న విషయం మనం అర్థం చేసుకోండి. వేరు కాదు, ఆ వేరు కాదు అన్నప్పుడు పంచ విషయాత్మకం ఎందుకైంది? ఆ ఆబ్జెక్టిఫైయింగ్ అంటాం. అసలు ఎందుకు? లోకం అంటే ఏమిటి? ఓన్లీ 5 సెన్సెస్ తో పనిచేసేటువంటిది. దానికి అధికారి ఎవరు? మనస్సు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. లోకము పంచ విషయాత్మకము, వేరు కాదు. ఆ పంచ విషయములు పంచేంద్రియ గోచరము. ఆ పంచ విషయములు పంచేంద్రియ గోచరము, అంతే కదా. కన్ను అనేటువంటి లేకుండా కనిపించడం జరగదు, చెవి అనేది లేకుండా వినిపించడం జరగదు. ఇలా మాట్లాడుకుంటే చాలా వెళ్ళచ్చు, కానీ సింపుల్ లాంగ్వేజ్ లో ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆ పంచ విషయములు పంచేంద్రియ గోచరములు, అవి కూడా ఆ పంచేంద్రియములు కూడా మూలంగా ఒక మనస్సే లోకం ఎరుగుట చేత లోకమే మనస్సు అగును. మనస్సు లేక లోకము కలదా చెప్పుము. మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వంటూ లేచి అహంకారం ఉన్న తర్వాత, మనస్సు ఉన్న తర్వాతే నీకు లోకం కనిపిస్తుంది. కానీ ఇవేవి లేకుండా లోకం అనేది కనిపించదు. అంటే మనస్సు ఉంటే లోకం ఉంది, మనస్సు లేకపోతే లోకం లేదు. అందుకు దీన్ని మనోలోకము అంటారు. సో ఇక్కడ మళ్ళీ క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నువ్వు అనుకునేటువంటి లోకము పంచ విషయాత్మక, అది వేరు కాదు. ఆ వేరు కాదు అనే దాన్ని కానీ మనం సరిగా కానీ పట్టుకోగలిగితే అప్పుడు లోకంతో మనకి ఎంత బాంధవ్యం ఏర్పరచుకుందాం అనుకున్నా, ఎలా అయితే నీటి మీద ఆ నూనె అనేటువంటి తేలుతూ ఉంటుందో, వైరాగ్యం వంట పట్టించుకొని ప్రపంచంలో ఎక్కడ తిరుగుతూ ఉన్నా, కర్మవశాత్తు దేహం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నా దానికి అంటుకోకుండా, దాని కర్మని కర్మగా తీసుకొని కర్తృత్వ భావన లేకుండా ఈశ్వర ఆకృతం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అనే దాన్ని ప్రతి సెకండ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ పర్టికులర్ శ్లోకంలో అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ జరిగింది. అలాగే ఇంకొంచెం మనం ముందుగానే వెళుతూ ఉంటే లోకం గురించి జ్ఞానం గురించి రెండు ఒకేసారి పుడతాయని చెప్పడానికి, లోక జ్ఞానముకు భవలయ స్థానమే, అంటే టైం లేదు కాబట్టి మనం షార్ట్ కట్ లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రెండు కూడా ఒకేసారి పుట్టి ఒకేసారి పడిపోయినను జ్ఞానము చేతనే లోకం వెలుగును. అంటే ఆ జ్ఞానం ఉంటేనే లోకం అనే దాని గురించి మనకు తెలుస్తుంది, అది కనిపిస్తుంది అని చెప్పి. కానీ రెండింటికి భవలయము లేకుండా భవలయ స్థానమే, అంటే పుట్టుక అనేటువంటిది లేదు, చావు అనేటువంటిది లేదు. లోకం కానీ జ్ఞానం కానీ పుట్టడం అనేటువంటి భయం ఉంది, లయము ఉంది. కానీ భవలయములు లేక ఏదైతే ఏకమై వెలుగునుందో అదే ఆ పరిపూర్ణ వస్తువు. ఆ వస్తువే మనము, అదే హృదయము. అంటే ఈ పర్టికులర్ శ్లోకంలో మరొకసారి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏకమై వెలుగు ఏదైతే ఉందో, ఆ హృదయం ఏదైతే ఉందో, ఆత్మ అనేది ఏదైతే ఉందో అదే మనము. ఎప్పుడు కూడా కానీ నీకు లోకం కనిపించినంత మాత్రాన, దానికి సంబంధించిన జ్ఞానం నీకున్నంత మాత్రాన అవి మనస్సు ఉంటే ఉన్నాయి, మనస్సు లేకపోతే అవి లేవు. అంటే భవము లైవు వాటికి ఉన్నాయి అని చెప్పి. అలాగే ఇక్కడ విగ్రహారాధన గురించి మాట్లాడినప్పుడు, మంత్రం గురించి మాట్లాడినప్పుడు, రూపం గురించి మాట్లాడినప్పుడు ఇందో సభలో చెప్పడం జరిగింది. ఏ పేరును బట్టి ఏ రూపమును ఎవరు భజించినను అవి అన్నీ కూడా ఆ నామ రూప రహిత పరిపూర్ణ వస్తు దర్శనముకు దారి అయినను ఆ సద్వస్తు తత్వం తన యథార్థమెరిగి. ఏమిటా యథార్థము అంటే, మనం ఎప్పుడు కూడా హృదయంగానే ఉన్నాం, కానీ ఒక్కసారి నుంచి హృదయంగా విడిపడలేదు. ఉన్నదంతా కూడా హృదయమే. ఆ స్ఫురణ ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో, సర్వకాల సర్వ అవస్థల యందు ఎప్పుడు కూడా నేను అదే ఉన్నాను. అది ఆ సద్వస్తు తత్వం తన యథార్థం ఎరిగి, ఆ యథార్థం ఎరిగితే ఏం దొరుకుతుంది? శాంతి దొరుకుతుంది. శాంతి దొరికిన వెంటనే ఏం దొరుకుతుంది? తన్మయం దొరుకుతుంది. అదే ఆత్మనిష్టలో మనం ఉంటాం. సో శాంతి పొంది తన్మయముడే సత్య దర్శనము. అక్కడ దర్శనము ఈ కన్ను లోకాన్ని చూసి 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 ఎంత మిథ్యా దృశ్యము అనుకున్నా, జగత్తు ఎంత మిథ్యా దృశ్యము అనుకున్నా సరే అది మనం నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం చూడవలసిన విషయాన్ని లోపల దిగి చూసిన తర్వాత మనం ఆ హృదయము అనుకున్నామో అక్కడ మనకి దర్శనం జరిగింది. ఏమిటి? సత్య దర్శనము. సత్య అంటే ఏదైతే ఉందో అది, అంటే ఏదైతే పుట్టుకలేదో దాని గురించి చాలా మాట్లాడుకోవచ్చు. కానీ ఆ దర్శనం జరిగిన తర్వాత ఇదే సేమ్ దృశ్యభారితం చిత్తమాత్మ చిత్త దర్శనం తత్వ దర్శనం. ఇదే శ్లోకంలో భగవాన్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు దాని నుంచి ఎలా రావాలా అని చెప్పి. సో ఇది ఇందో శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆ సత్య దర్శనం ఒకసారి జరిగిన తర్వాత అక్కడ ఉండడానికి ఎప్పుడైతే నీ మనస్సు అనేటువంటిది ఇంకా బలంగా తయారవుతూ ఉంటుందో అప్పుడు లోకం మీద కానీ జ్ఞానం మీద కానీ దృష్టి తగ్గి మన దృష్టి ఎప్పుడు కూడా అంతర్ముఖమై లోపల దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ లోపల దిగే ప్రక్రియలో ఉన్నది ఒక వస్తువు అని తెలుసుకున్న తర్వాత అక్కడ ద్వంద్వము లేదు, త్రిపుట లేదు, ఉన్నది ఒకటి మాత్రమే. కానీ ఈ ద్వంద్వము త్రిపుటలు ఎప్పుడు కూడా ఒక వస్తువుని ఆధారం మీద పడే ఎప్పుడు కూడా ఉంటాయి. అది ఏమిటి అని మనస్సులో వెతికి చూడక, ఎప్పుడైతే దాన్ని వెతికి మనం చూసేమో అవి వీడుతాయి. అలా వీడిన వాళ్ళే దానే తత్వాన్ని చూసిన వారు, వారే కలతనొందని వారు, వారే తత్వాన్ని చూసిన వారు, వారే కలతనొందని వారు. అంటే 9వ శ్లోకంలో ద్వంద్వము త్రిపుటలు
అంటే ఎప్పుడు కూడా లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు 2-3 ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? నీకు అన్యంగా నేనంటూ ఉన్నాను, హృదయాన్ని నుంచి నేను విడిపడ్డాను, నేను అని పిలుచుకుంటున్నాను, నా పేరుతో నేను గుర్తింపబడుతున్నాను అన్న వెంటనే మిగతావి ఎప్పుడైతే వచ్చాయో నువ్వు ఎంత ప్రయత్నించినా దృష్టి వాటి నుంచి మనం మొదలు వెళ్ళదు. అందువల్ల అవి ఏమిటా అని మనసులో వెతికి చూస్తే అవి విడుతాయి అంటారు. సో ఇంతవరకు చెప్పిన తర్వాత 10, 11, 12, 13 ఈ 4 శ్లోకాల్లోని జ్ఞాన అజ్ఞానాల గురించి వేదకాలం నుంచి ఎవ్వరూ చెప్పలేని విధంగా, ఇది చాలా గర్వపడుతున్నారు రమణ భక్తులుగా మనం చెప్పుకోవడానికి, ఎవ్వరు కూడా చెప్పలేని విధంగా భగవాన్ 10, 11, 12, 13 ఈ 4 శ్లోకాలు అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. అంటే మనకు ఒక విషయం తెలుసు దాన్ని మన జ్ఞానం అంటాం, మనకి తెలియకపోతే దాన్ని అజ్ఞానం అంటాం. కానీ జ్ఞాన అజ్ఞానాలకు అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో అదే ఉండడం అనేటువంటిది కానీ అదే ఉండడం కానీ మనకు విషయం తెలిసినంత మాత్రాన అది జ్ఞానం కాదు. సో భగవాన్ ప్రతి దాంట్లో కూడా క్వశ్చన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. తెలిసితే జ్ఞానము, తెలియకపోతే అజ్ఞానము. కానీ జ్ఞానాజ్ఞానములకి ఏదైతే ఉందో మొదలైన జ్ఞానాజ్ఞానములకి మొదలైన తనని తాను తెలుసుకుంటే, ఏదైతే తెలుసుకుంటే అక్కడ ఉండవు అంటారు. సో ఆ విధంగా మనం చెప్పుకున్నా, లేదు జ్ఞానాజ్ఞానాలు ఎలా నశించాలి అని చెప్పుకున్నా, అంటే నేను గురించి నేను తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం కాదు, అది అజ్ఞానం కింద వస్తుంది. లోకం కానీ నీ గురించి నువ్వు తెలుసుకోవడం కానీ అది అజ్ఞానం కింద వస్తుంది. అదే అసలైనటువంటి నేను గురించి తెలుసుకోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము అన్నారు. సో అసలైనటువంటి జ్ఞానం నువ్వు తెలుసుకునే ప్రక్రియలో తెలుసుకున్న తర్వాత నువ్వు అనుకుంటావు, ఓహో ఈ జ్ఞానానికి ఒక పేరే వెలుగు, అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంది, కానీ నాకు అవగాహన లేనంత మాత్రం అది శూన్యం కాదు. అది ఎప్పుడు శూన్యం కాదు, అది సాక్షాత్తు వెలుగు. అది ఎప్పుడు కూడా సాక్షాత్తు వెలుగు. హృదయానికి ఇంకొక పేరే వెలుగు, నీకు ఇంకొక పేరే వెలుగు. సో మరొకసారి భగవాను చాలా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు అది శూన్యం కాదు, ఎందుకు వెలుగు అని చెప్పి. ఎందుకు శూన్యం కాదు, ఎందుకు వెలుగు అని చెప్పారు. శూన్యం అంటే ఏమిటి అంటే, కన్ను మనకి పనిచేస్తున్నంతసేపు, లోకం మనకు కనిపిస్తున్నంతసేపు కూడా మనం నిజం అనుకుంటాం. ఎప్పుడైతే కనిపించడానికి చూడడానికి అన్యంగా ఏదైతే లేదో, ఎప్పుడైతే కనిపించడానికి చూడడానికి మన అన్యంగా ఏదైతే లేదో శూన్య భావన మనకు వెంటనే కలుగుతుంది. కానీ శూన్యాన్ని కూడా చూసేవాడు ఒకడు ఉన్నాడు, అది దాటితేనే వెలుగు అనే దానికి ఇక్కడ అర్థం దొరుకుతుంది మనకి. సో ఇది కూడా భగవాన్ 13వ శ్లోకంలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా, ఈ అజ్ఞానం కావచ్చు, జ్ఞానం కావచ్చు, జ్ఞానాజ్ఞానాలు కావచ్చు, ఇవి అన్నీ కూడా ఏవైతే ఉన్నాయి సత్యం అనే విషయానికి ఎప్పుడు కూడా అవి అన్యంగా లేవు, ఎప్పుడు సత్య వస్తువు అంటి పెట్టుకునే ఉన్నాయి. ఎలా అయితే బంగారంతో గాజు తయారు చేసిన గాజు అన్నా సరే ఇట్స్ నథింగ్ బట్ గోల్డ్, బంగారం మాత్రమే అది. సో ఆ గాజు అనేటువంటి ఎలా అయితే బంగారాన్ని వదిలి ఉండలేదో, మనం కూడా ఎప్పుడు కూడా హృదయం నుంచి విడిపడ్డాము అనేటువంటిది మనకి నేను అనే భావంతో అహంకార రూపంలో మనకు కలిగిన ఒక్కసారి కూడా నువ్వు హృదయం నుంచి విడిపడలేదు అని మరొక్కసారి మనకి చెప్పడం దాంట్లో జరిగింది. సో ఇలా 10, 12, 13 4 శ్లోకాల్లో జ్ఞానము, అజ్ఞానము, జ్ఞానాజ్ఞానము, వెలుగంటే ఏమిటి, శూన్య భావన రాకుండా ఎలా ఉండాలి, అది హృదయానికి అన్యంగా ఎప్పుడు కూడా లేవు, హృదయమై ఉన్నాము అని మరొకసారి దీనికి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే లౌకిక భావనలు అంటే లోకం గురించి తెలుసుకున్నాం, జ్ఞానం గురించి తెలుసుకున్నాం, అజ్ఞానం గురించి తెలుసుకున్నాం, దేహం గురించి తెలుసుకున్నాం, శివుడి గురించి తెలుసుకున్నాం, అలాగే జగత్తు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే బంధుత్వం అనేటువంటి మనకు వచ్చిందో, ఆ రిలేషన్ అనేటువంటి మనకి రావడం జరిగిందో, వెంటనే నేనంటూ ఉన్నాను, మిగతా అంటూ ఉన్నాయి. అంటే నేను అనేటువంటి ఉత్తమ పురుషుడు ఉంటే వాడు అదే అనేటువంటి మధ్యమ ప్రథమ పురుషులు అనేవి ఉంటాయి. ఉత్తమ పురుష తత్వము ఎరుగుముటి చేత. ఏమిటి ఆ ఉత్తమ పురుష తత్వము అంటే? ఉత్తమ పురుష తత్వం అంటే నేను ఎప్పుడు హృదయంగానే ఉన్నాను కానీ, ఒక్కసారి కూడా చూసేవాడిగా కానీ, ఒక్కసారి కానీ జగత్తుగా కానీ, జగత్తు జీవుడు ఈశ్వరుడు అని 3 ఎక్కడైతే మిళితమై హృదయంగా ఉండి అహం స్వరూపమే ఎప్పుడు కూడా అయి ఉంటాయో ఆ విధంగా ఉన్నాను అనే విషయం నీకు ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవడం జరిగిందో, అదే ఉత్తమ పురుషతత్వం ఎరుంగుట చేత ఎప్పుడైతే తెలిసిందో, ఈ నేను అనేటువంటిది ఏదైతే కృత్రిమంగా తయారయ్యి దేహానికి మాత్రమే పరిమితం అనుకున్నా అది ఎప్పుడైతే పడిపోవడం జరిగిందో, ఎప్పుడైతే పడిపోవడం జరిగిందో నువ్వు నేను అనేటువంటి పడిపోవడం జరిగితే వాడు అది అనేటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆటోమేటిక్గా పడిపోయి ఏకమై వెలుగునదే తన స్వభావ స్థితి అగును అని రాశారు. ఎప్పుడైతే పడిపోవడం జరిగిందో, ఎప్పుడైతే వాటి స్థానం కోల్పోయిందో వెంటనే ఏకమై వెలుగునదే తన స్థితి అని చెప్తారు అక్కడ. అంటే 12వ శ్లోకంలో ఎలా అయితే వెలుగు శూన్యం కాదు అన్నారో, మరొకసారి భగవాన్ ఇక్కడ ప్రెస్ చేసి మనకి చెప్తున్నారు. ఆ ఏకమై వెలుగు తన స్వభావ స్థితి అగును, ఏకమై వెలుగునదే తన స్వభావ స్థితి అగును. ఏమిటి నీ స్వభావం? దేహంలో నువ్వు ఉండవు నీ స్వభావమా? అశాంతిగా ఉండవు నీ స్వభావమా? లోకం నిజం అనుకోవడం స్వభావమా? నువ్వు ఏది అనుకున్నా అవేవి కూడా నీ స్వభావాలు కాదు, ఏకమై వెలగడమే నీ స్వభావము అంటే.
సో ఎప్పుడెప్పుడు అని మనకు మళ్ళీ మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా అయితే మనకి అది పాస్ట్ లో ఉంటుంది, లేకపోతే ఎప్పుడు ఫ్యూచర్ లో ఉంటూ ఉంటుంది. ఆ మనస్సు ఎప్పుడు వర్తమానంలో ఉండడం దానికి అలవాటు ఉండదు, ఎందుకంటే దాని నేచర్ అది కాదు కాబట్టి. సో మన నేచర్ ఎప్పుడు మన ఇప్పుడు కూడా వర్తమానంలో ఉండడమే. అందుకు కాలం గురించి మనకి ఎక్కడ అనుమానం వస్తుందో అని చెప్పి కాలం గురించి ఇక్కడ చెప్పడం మొదలుపెట్టారు. వర్తమానం బట్టి భూత భవిష్యత్తు కాలం నిల్చును, అవి కూడా వాడి వాడి కాలం మంది వర్తమానమే అగును. కాబట్టి ఉన్నది ఒక వర్తమానం మాత్రమే. సో ఇప్పుడు మన తత్వం ఏమిటో తెలుసుకోకుండా, ఇప్పుడు తెలుసుకోకుండా పిల్లలు సెటిల్ అయిన తర్వాత, ఆరోగ్య సమస్య తీరిన తర్వాత, భార్యకి బాగున్న తర్వాత, భర్తకి బాగున్న తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత, మళ్ళీ లేదంటే ఇంకో విషయం జరిగిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత నేను రమణతత్వం తెలుసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నేను హృదయం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, 40 వర్స్ అంటే ఏమిటి, ఉపదేశసారం అంటే ఏమిటి అని తెలుసుకోవడంలో ప్రయోజనం లేదు. ఎందుకు? అప్పుడు కూడా దాన్ని ఏమంటాం, వర్తమానమే అంటాం. అంటే ఇప్పుడు తెలుసుకోకుండా, ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఇప్పుడు తెలుసుకోకుండా భూత భవిష్యత్ కాలం తెలుసుకుంటానో లేదంటే అప్పుడు నేర్చుకుంటానో అనేటువంటిది పనికిరానటువంటి పని. సో అది మళ్ళీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు భగవాన్, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి. సో ఇలాగా కాలం గురించి ఈ 15వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో ప్రతి శ్లోకం తాలూకా అర్థాన్ని మనం ప్రతి సెకండ్ ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఎందుకు భగవాన్ చెప్పేవి అన్నీ కూడా సాధకుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తన జీవితంలో ఏంటేంటైతే జరుగుతాయో, దేన్ని నిజం అనుకుంటాడో, దేన్ని అబద్ధం అనుకుంటాడో, ఇవన్నిటినీ కూడా మిథ్యా దృశ్యాలు, అపోహలు అని చెప్తూ నువ్వు వెలుగు మాత్రమే, సాక్షాత్ హృదయం మాత్రమే అని మరొకసారి ప్రతి విషయంలో కూడా మనకి నొక్కి ఒక్కని చెప్తూ ఉంటారు. ఇది సో ఇక్కడ వచ్చినప్పటికీ మళ్ళీ మనకి దేశము కాలం గురించి మళ్ళీ అనుమానం వస్తుందేమో చెప్పి ఇంకొకసారి చెప్పడం లేదు. మనము లేని కాలం ఏది, దేశం ఏది, మనం దేహం అనిచ్చో కాలశేషములకు లోపడగలము. మనం దేహమా? మనం క్వశ్చన్ చేస్తాను మళ్ళీ, మనము దేహమా? మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకరమే, అక్కడ ఇక్కడ ఎక్కడ ఏకమే. కనుక కాలదేశం లేని మనమే ఉన్నాము, మనమే ఉన్నారము అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నువ్వు అనుకునే కాలం కానీ దేశం కానీ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇలా ఉండడానికి మనస్సు అంటూ ఉండాలి, చూసేవాడంటూ ఉండాలి, ప్రపంచం అంటూ ఉండాలి, జగత్ అనేటువంటిది నడుస్తున్నదని నీకు అనిపించాలి. కానీ ఇవన్నీ కూడా లేనప్పుడు కూడా నువ్వు ఉండడం జరిగింది. అదే సుషుప్త దానికి ఆధారము. దాన్ని దాటితే హృదయంలో ఎప్పుడు ఏదైతే ఉన్నావో అలాగే ఉన్నావు. కానీ సో అక్కడ మరొకసారి చెప్తారు, అక్కడ కాలము లేదు, దేశము లేదు, మనం ఉన్నవే జరిగింది అని చెప్పి. మళ్ళీ మనకు అనుమానం వస్తుంది, భగవాన్ 16 సంవత్సరాల్లో సెల్ఫ్ రియలైజ్ అయినా సరే దేహం ఇంకా తిరిగింది కదా 54 సంవత్సరాలు, అలాగే మనం కూడా తిరుగుతున్నాము. మరి ఏమిటి జ్ఞానికి అజ్ఞానికి తేడా అనే అనుమానం మన తాలూకా మనస్సులకి, అంటే ఇంత 16 శ్లోకాలు భగవాన్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ విషయం మనకు అర్థమైందో తెలుసుకోవడానికి. ఎందుకు? సెల్ఫ్ రియలైజ్ మనిషి జ్ఞాని కూడా దేహంతో తిరుగుతున్నాడు, అజ్ఞాని కూడా దేహంతో తిరుగుతున్నాడు. మరి ఏమిటి దీంట్లో తేడా? అతనికి ప్రపంచం కనిపిస్తుంది, నాకు ప్రపంచం కనిపిస్తుంది. మరి విద్యా దృశ్యం అని అతను ఎందుకు అనుకుంటున్నాడు, నాకు ఎందుకు కనిపించట్లేదు అని చెప్పడానికి 17-18 శ్లోకాలు అద్భుతంగా చెప్పడం జరిగింది. అజ్ఞానం అని అనుకునే వాడు ఏదైతే ఉందో, తను ఎరిగిన వారికి తను ఎరగని వారికి దేహం నేనే, కానీ తను ఎరగని వాడికి దేహం అంతయే నేను, అంత మాత్రమే దేహం మాత్రమే నేను. కానీ ఎప్పుడైతే జ్ఞాని ఆ స్థితి పొందిన తర్వాత హద్దు లేక నేను తానుగా తోచును. ఏమిటి హద్దు అంటే పరిధి పరిమితి కల్పించుకొని పంచకోశాలు నావే అనుకుంటూ కాలము నిజమే, దృశ్యము నిజమే, చూసేవాడు నిజమే, చూడబడే వస్తువు నిజమే, చూడడం నిజమే, ఇన్ని అపోహల నుంచి ఇవన్నీ హద్దులు తొలగిన తర్వాత ఆ నేను అనేది డిసిపేర్ అయిన తర్వాత ఏదైతే తానుగా మిగులుతుందో అదే ఆ జ్ఞానమే జ్ఞానం కాదు. అంటే దేహంలో ఉన్న దేహానికి మాత్రమే పరిమితం కాదు, ఉన్నదంతా కూడా నేనే అనేటువంటి అంటే హద్దు లేక నేను తానుగా తోచును అంటారు. మరి నాకు ప్రపంచం కనిపిస్తుంది, జ్ఞాని కూడా ప్రపంచం కనిపిస్తున్నా కాదు. ఏమిటి తేడా అంటే ఒకటే అంటారు, లోకహీనులకి అంటే జ్ఞానహీనులకి, ఎవరైతే లోకం నిజం అనుకుంటారో జ్ఞానహీనులకి లోకం మాత్రమే సత్యం అనుకుంటూ ఉంటారు. కానీ అదే జ్ఞానికి ఆ లోకానికి ఏదైతే ఉందో, ఆ సత్యానికి ఆధారమైంది ఏదైతే ఉందో దాన్ని అరూపంగా చూస్తూ ఉంటారు. అరూపంగా ఎందుకు చూస్తారు అంటే, అసలు మనకే రూపం లేదు, 4వ శ్లోకం చెప్పారు. మనం వెనక్కి వెళితే సో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకే రూపం లేనప్పుడు ఇంకా లోకానికి మనం చూడడానికి ఇంకెక్కడ ఉంటాం మనం. సో ఉన్నదంతా కూడా అరూపమే అని దాంట్లో చెప్పారు. ఒకవేళ మనం దేహం అనుకున్నా అంటే ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఇంకా దేహం నేనే అనుకుంటున్నాను, దేహం కర్మలు చేస్తున్నది కాబట్టి, దేహం ఉంది, దేహం కర్మలు చేస్తుంది, ఆ దేహం నాదే అనేటువంటి అభిప్రాయంలో కానీ మనం ఉండగలిగితే, ఆ దేహం కర్మలు చేస్తూ ఉంటే మరి మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది, విధి గొప్పదా మతి గొప్పదా, అంటే ఫ్రీవిల్ గొప్పదా డెస్టినీ గొప్పదా? మళ్ళీ దాన్ని క్లారిఫై చేశారు. ఈ అనుమానం ఎవరికి వస్తుంది అంటే మూల వివేకం లేని వాడికి వస్తుంది. అదే మూల వివేకం ఉన్నవాడికి అసలు ఈ క్వశ్చనే ఉండదు అంటారు. దాన్ని విధిమతులు అంటారు. విధిమతులు గెలిచి వివాదం ఎవరికి ఉంటుందంటే మూల వివేకం లేని వాళ్ళకు ఉంటుంటారు. ఆ విధిమతులకు ఏకమూలమైన తనను ఎప్పుడైతే
విధిమతులకు ఏకమూలమైనటువంటి తన్ను ఎరిగినచో దాని నుంచి ఆ అపోహ నుంచి మనం బయటకు వస్తాము అంటారు. అంటే ఎంత ప్రతి శ్లోకంలో కూడా భగవాన్ ప్రతి విషయాన్ని ఎంత ఎంఫసైజ్ చెప్పారు, ఎంత నొక్కి ఒక్కని చెప్పారు చూడండి అసలు. సో ఈ విధి లేదు మతి లేదు, మళ్ళీ వారిని చేరగలరా చెప్పుము అంటారు. అంటే ఏమిటి, విధి గురించి మాట్లాడుకోవడం కానీ మతి గురించి మాట్లాడుకోవడం అంటే నువ్వంటూ ఉండాలి, నువ్వంటూ ఉన్నావు అంటే హృదయానికి అన్యంగా ఉన్నావు అనే అభిప్రాయంలో ఉంటేనే నువ్వు ఉన్నావు అనే భావన నీకు కలుగుతున్నది. ఇక్కడ హృదయానికి అన్యంగా నువ్వు లేవు అన్నప్పుడు, హృదయంగా ఉన్నప్పుడు విధి లేదు మతి లేదు ఏమీ లేదు, ఏదైతే ఉందో అదే ఉంది అంట. సో ఇన్నిక్కడ మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనకి మానసిక దర్శనాలు కలుగుతూ ఉంటాయి, స్వప్నంలో భగవద్ దర్శనం కలుగుతూ ఉంటుంది, లేదంటే రకరకాల దృశ్యాలు మనకు మానసికంగా కలుగుతూ ఉంటాయి. సో దాని నుంచి ఎలా బయటికి రావడము అంటే, మొదటిసారి లోకాన్ని చూసేటప్పుడు ఈ చర్మచక్షు అవసరం ఉంటుంది కాబట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది, అది మిథ్యా దృశ్యం అన్నారు కాబట్టి మనకు రూపం ఉన్నట్లే జగదీశ్వరుడు అట్లే కావచ్చును, సో దాన్ని పక్కకు తీసేనండి. కానీ మనసులో కూడా నాకు దృశ్యాలు కనిపిస్తాయి, వాటి పరిస్థితి ఏమిటి అనే అనుమానం వస్తుంది చెప్పి, చూచని తనని చూడక దైవమును చూచుట కనబడు మానసిక దర్శనమే. మళ్ళీ ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని. కనబడు మానసిక దర్శనమే అంటే తను చూచువాడే దైవాన్ని చూచువాడట, తను చూచువాడే దైవాన్ని చూచువాడు. అంటే తను చూడడము దృశ్యవారితం చిత్తమాత్మ చిత్త దర్శనం తత్వ దర్శనం. ఎంత క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి 16 శ్లోకం ఉపదేశాలు. ఏం సేమ్ మళ్ళీ ఇక్కడ అదే చెప్పారు. ఎప్పుడైతే మన్ని మనం చూడడం మొదలు పెట్టామో, లోపలికి దిగి ఆ ఉండడము ఆ చూడము ఆ దర్శనము అదే సత్య దర్శనము. కానీ 8వ శ్లోకం మళ్ళీ 8వ శ్లోకంలో కూడా అదే చెప్పడం జరిగింది. ఆ సద్వస్తు యందు తన యథార్థం ఎరిగి అన్నప్పుడు సేమ్ ఇదే వస్తుంది ఇక్కడ. సో మానసిక దర్శనం అనేటువంటి ఏదైతే ఉందో, ఆ మానసిక దర్శనం ఎప్పుడు కలుగుతుంది అంటే, చూసేవాడు నిజము మనసు అనేది నిజము అనుకున్నప్పుడు. కానీ ఈ పర్టికులర్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎప్పుడైతే తన మూలంలోకి వెళ్ళి తన నష్టం అయ్యాడో, తన మూలంలోకి అంటే మూలాన్ని దాటితే హృదయానికి అన్యంగా ఉన్న భావన కలుగుతుంది. ఎప్పుడైతే మూలాన్ని దాటి లోపలికి హృదయంలో వెంటనే మనం లోపలికి చేరగలిగేమో, ఒక్కసారి అక్కడ మూలం అనేటువంటి దాటిన తర్వాత ఇంకా అక్కడ ఏమీ కూడా ఉండదు, ప్రతిదీ కూడా నష్టపోతాము. నష్టపోవడం అంటే ఏమిటంటే, నేను అనేటువంటి దేహాత్మ భావన, దేహ జ్ఞానం అనేటువంటి ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి అంటి పెట్టుకొని ఉన్నామో, అది ఒక్కసారి పడిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి ఇంకా భావనకి లోను లేకుండా ఉన్నది నేను మాత్రమే అనేటువంటి అనుభవం ఆ నిమిషంలో మనకు కలుగుతుంది. ఆ శక్తిలో మనకు కలిగి అది ఇంకా శ్రేష్ఠాయిగా మిగిలిపోతుంది. అంత అద్భుతంగా చెప్పారు ఈ పర్టికులర్ శ్లోకంలో. సో అందుకు నెక్స్ట్ శ్లోకంలో చెప్పినప్పుడు, అంటే తను చూడడం దైవాన్ని చూడడం అర్థం ఏమిటి అంటే, తను మనం చూడడానికి ప్రత్యేకంగా తను ఉండాలి కదా, ప్రత్యేకంగా తను ఉన్నాడు అనే భావన పోయింది. అంటే తనకు తన ఆహారం ఒకటే. ఎప్పుడైతే తన ఆహారం అయ్యాడో, ఒక్కసారి ఇంకా చూడడానికి కానీ చేయడానికి కానీ ఇంకా ఏమీ లేకుండా తన స్థితిలో ఎల్లకాలం కూడా సర్వ అవస్థయందు ఆ హృదయంగానే మాత్రం ఇప్పుడు ఉండడం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మనలాంటి ఇవన్నీ కూడా అంటే మనసు ద్వారా కూడా తెలుసుకోవచ్చు కదా అండి అని ఎవరికైనా మళ్ళీ అనుమానం వస్తుంది కదా అండి. అంటే మనసు ద్వారా తెలుసుకుంటే ఏమీ లేదు, బాహ్యంగా నేను తెలుసుకోగలనేమో మనసు సహాయంతోనే, అంతరంలోకి వెళ్లకుండా అనే అనుమానం మనకు కలుగుతుందని చెప్పి భగవాన్ 22వ శ్లోకంలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఆ బుద్ధికి అంటే దైవము బుద్ధికి వెలుగిస్తే ఆ వెలుగు ద్వారా ఈ అభాస కాంతి అంటాం, దైవాన్ని సహజ కాంతి అంటే దాని అభాస కాంతి అంటాం. ఆ అభాస కాంతి ద్వారా ప్రపంచం అనేటువంటి బుద్ధి అనేది చూపిస్తూ ఉంటుంది. అభాస కాంతితో సహజ కాంతి మనం ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోవడానికి అవకాశం లేదు. చేయాల్సింది ఏమిటి? దాన్ని లోపలికి తిప్పాట. బుద్ధిని లోపలికి తిప్పి ఎక్కడి నుంచి అది బయటకు వచ్చిందో ఆ స్థానం కానీ దాన్ని చేర్చగలిగేమా? ఒక్కసారి అక్కడ అభాస కాంతి అనేటువంటి లేక సహజ కాంతి ఎప్పుడు కూడా మెరుస్తూ, సహజ కాంతి ఎప్పుడు కూడా సహజ కాంతిగా మనం ఉంటాము అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏంటి? బుద్ధి ద్వారా నువ్వు తెలుసుకోలేవు. ఆ బుద్ధిని దాని గమనాన్ని మార్చి ఆ బహిర్ముఖం నుంచి అంతర్ముఖాన్ని చేసి నేను విచారం ద్వారా లోపలికి వెళ్ళగలిగితే అప్పుడు అది క్లోజ్ అవుతుంది అనే శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, మనకి ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో అన్ని కనిపిస్తున్నాయి కదా, మరి నిద్రపోయినప్పుడు మనకి అనుభవం లేవు, మరి నిద్రావస్థలో కూడా మనం ఉన్నాము. సో ఈ విషయం గురించి మనకి అంటే లేచిన వెంటనే దేహం మనదే అనిపిస్తున్నది, నిద్రావస్థ వెళ్ళినప్పటికీ మళ్ళీ మన దేహం కనిపించట్లేదు. అందువల్ల భగవాన్ ఈ పర్టికులర్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దేహం అనేది ఎప్పుడు కూడా నేను అనదు, నిద్రలో కూడా నువ్వు లేవు అని చెప్పట్లేదు. నిద్రలో నీకు దేహం కనిపించకపోయినా సరే నువ్వు ఉన్నావు అనే విషయం నీకు తెలుస్తున్నది కాబట్టి, దేహం కనిపించకపోయినా నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఆ ఉండడమే ఉండడం. కానీ లేచిన తర్వాత చూసేవాడు హృదయానికి అన్యంగా ఉన్నాడు అనుకున్న తర్వాత దేహ భ్రాంతి కలిగిన తర్వాత, దేహ జ్ఞానం కలిగిన తర్వాత, లోక జ్ఞానం కలిగిన తర్వాత దేహం అనేటువంటి ఆ లోకంలో కర్మలు ఆచరిస్తూ అవి మళ్ళీ అనుకున్నట్టు జరుగుతాయా అనే ఎక్స్పెక్టేషన్స్ తో ఫెయిల్ అవ్వడం, మీట్ అవ్వడం అనేటువంటి విషయాలు ఏవి కూడా లేకుండా నువ్వు నిద్రలో ప్రశాంతంగా హాయిగా ఉన్నావు అంటే, అలా నువ్వు కానీ లేచిన తర్వాత కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తే అది
ఈ జాగ్రత్త అవస్థలో కానీ సుషుప్తిగా లేకపోతే ఆ జాగ్రత్త సుషుప్తి అనేది అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. అంటే నిద్రలో నీకు ఎటువంటి అనుభవాలు లేవు, ఏదో లేచిన తర్వాత రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో లేస్తున్నది. కాబట్టి ఈ లోకం కానీ, జ్ఞానం కానీ, దేహం కానీ, దేహ భ్రాంతి కానీ, ఈ కాలం కానీ, దేశం కానీ, చూసేటువంటి మానసిక దర్శనాలు కానీ, ఇవన్నీ కూడా వాడి లేచింది ఏదైతే ఉందో నేను అనేటువంటిది, దాని విషయంలో నిజంగానే నీవన్నీ కూడా దేనికి ఆధారం చేసుకుని జరుగుతున్నాయో, ఆధార వస్త్రము వెలిగించి వెలుగు చూచువాడు అని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తానే అగువాడు. కాబట్టి ఇవన్నీ తానే అగువాడు. కాబట్టి మనం దానిగా కానీ ఉండగలిగితే, ఉండగలిగితే ఆ నేను అనేది ఎక్కడ పుడుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ మూలంలోకి చేరాలి అంటే ఒకే ఒక్క మార్గము, అది ఎక్కడ పుట్టింది అనే దాంట్లో భగవాన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 28వ శ్లోకంలో. సో ఇది 23. 24వ శ్లోకంలోకి వెళ్ళినప్పుడు మనకు అనుమానం వస్తుంది. దేహం మరి జడ శరీరం నేను అంటలేదు, దేహం జడ శరీరం నేను అంటూ సత్యైన చిత్తు జనించదు. భగవాన్ మరోసారి ఎంఫసైజ్ చేస్తున్నారు. ఏంటి దేహం అనేది నేను అనదు, సత్యైన చిత్తు జనించదు. ఈ దేహ పరిమాణంగా ఒకటి పుట్టును, ఆ పుట్టిదానికి రకరకాల పేర్లు పెట్టారు చెప్పినట్టుగా. సూక్ష్మ శరీరం అనుకోవచ్చు, బంధం అనుకోవచ్చు, చిజ్జడ గ్రంథి అనుకోవచ్చు, సంసారం అనుకోవచ్చు, మనస్సు అనుకోవచ్చు, అహంకారం అనుకోవచ్చు, జీవుడు అనుకోవచ్చు. 8 రకాల పేర్లు పెట్టుకున్నా ఆ నేను అనేది పుడితే ఇవన్నీ ఉన్నాయి, నేను పుట్టకపోతే ఏమీ కూడా లేవు. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ హృదయం నుంచి నేను అనేది విడిపడడానికి, ఈ హృదయం నుంచి నేను అనేది విడిపడాలి అంటే రూపం ఉంటేనే అది బయటకు వస్తుంది, రూపం లేకపోతే బయటికి రాదు. రూపం ఉంటేనే బయటకు వస్తుంది, రూపం లేకపోతే అది బయటికి రాదు. సో అది రావడమే రూపాన్ని పట్టుకొస్తుంది, అని భగవాను ఇంతవరకు వేదకాలం నుంచి ఎన్నో రకాలుగా చెప్పిన 25వ శ్లోకంలో భగవాన్ చెప్పిన విధంగా నభూతన భవిష్యత్తు చెప్పవచ్చు. సో రూపాన్ని పట్టుకొని పుట్టును, రూపాన్ని పట్టుకొని నిలుచును, రూపాన్ని పట్టుకొని భుజించి వృద్ధి చెందును, ఒక రూపాన్ని వదిలి ఇంకొక రూపంలోకి మారును. ఏమిటా దీని అసలు రూపం అని చూస్తే వదిలి పరిగెత్తును ఆ రూపం లేని అహంకార పిశాచము. పిశాచంతో దాన్ని పోల్చారు. ఎందుకు? దానికంటూ ఎప్పుడు కూడా రూపం లేదు కాబట్టి. కానీ ఏం చేస్తున్నది? లేవడమేడో రూపాన్ని పట్టుకొని పుడుతుంటారు. అందువల్ల దాన్ని ఆ మూలంలోకి వెళితే కానీ దానికి రూపం లేదనే విషయం మనకు తెలియదు. ఒకసారి మూలం దాన్ని బయటకు వచ్చిందా, రూపం అనేటువంటి మనం లేదు అని ఎన్నిసార్లు అనుకున్నా సరే దాంట్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇది 25వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అందుకు భగవాన్ అంటారు, ఒకసారి రూపం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత లోకము, జ్ఞానము, అజ్ఞానము, తెలుసు తెలియదు, సూర్యుడు, చంద్రుడు, దేశము, దేహము, కర్మ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అది లేస్తే ఉన్నాయి, అది లేకపోతే లేవు. అంటే అహంకారం కలదన్నా అఖిలము కలదు, అహంకారం లేకపోతే ఏది కూడా లేదు. సో దీని అహంకారం కలగ రూపం ఏమిటి, అసలు ఏమిటి అహంకారము అని దాని కానీ వెతకడం మొదలు పెట్టామా అదే సకలము వదలలేము అంటారు. ఏమిటి సకలము వదలలేము అంటే నేను అనేది ఉంటే అన్నీ ఉంటాయి, నేను లేకపోతే ఏదీ లేదు. అదే అంటే వెతికే ప్రక్రియలో మూలంలో చేరినప్పుడు ఆటోమేటిక్గా అన్ని కూడా వదిలేస్తాం, ఆటోమేటిక్గా అన్ని కూడా పడిపోతాయి. అది 26వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో భగవాన్ ఏమంటారంటే ఈ నేను అనేటువంటిది నిన్ను హృదయంగా లేవు, నువ్వు రూపం తీసుకొని బయటకు వచ్చేసావని చెప్పినంత మాత్రాన నువ్వు దాని మాట ఎందుకు నమ్మడము? ఎందుకు? నేను అనేది పుట్టక ముందు మనం ఉన్న స్థితి, మనం అదిగా ఉన్న స్థితి. నేను అనేది ఏదైతే పుట్టలేదో అప్పుడు ఉన్న స్థితి మనం అదిగా ఉన్న స్థితి. సో ఎప్పుడు మనం అలాగే ఉండాలి. కానీ ఈ నేను అనేది పుట్టి అహంకార రూపంలో హృదయం నుంచి బయటకు వచ్చేసాం అని చెప్పినంత మాత్రాన మనం ఎప్పుడైనా మన స్థితిలో మార్పు వచ్చిందా? మన స్థితిలో మార్పు ఇప్పుడు కూడా లేదు అన్న విషయం కానీ గట్టిగా మనం కానీ పట్టుకోగలిగితే, ఒక్కసారి కూడా మనం బయటపడకుండా ఎప్పుడు నేను హృదయమే హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రమే అనే భావన మనం ఎప్పుడు కూడా ఉండడం జరుగుతుంది. సో ఎలా చేయాలి అంటే ఒక మనుషుడు ఎలా అయితే నీటిలో పడిపోయిన వస్తువుని కనుక్కోవడానికి వాటి తాలూకా వాక్ప్రాణ బంధనంతో ఎలా అయితే లోపల దిగి కనుక్కుంటాడో అలా మనం కూడా ఈ మనసు లోపల దిగిన తర్వాత తీక్ష్మమైనటువంటి బుద్ధితో, సూక్ష్మ బుద్ధితో లోనగానే ములిగి ఎక్కడైతే ఉందో తెలుసుకోగలిగితే అప్పుడు మాత్రమే మన మూలాన్ని దాటి ఆ హృదయం అనేటువంటి విషయం మనకు ఆవిష్కరణ జరుగుతుంది. కానీ అంతవరకు ఎంత వెతికినా మనసు సహాయంతో మానసిక దృశ్యాలు మనకి దొరుకుతూ ఉంటాయి, కానీ వాటి వల్ల ప్రయోజనం మనకి ఏమీ కూడా ఉండదు. అందుకే భగవాను చేసే విధానం కూడా నేను లోపల దిగుతున్నా లేదా ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది చెప్పడానికి 29 శ్లోకాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అనే నోటితో పలకగా ఆ హృదయంలోకి ములిగి చూడడమే కానీ ఇదేం మళ్ళీ మనసు సహాయం తీసుకుంటే అది సహాయమే కానీ విచారణ కాదు అన్న శ్లోకాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏం జరుగుతుంది మనసు లోపల ములిగి చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకసారి మనసులో ములిగి ఒకసారి ఆ మనసు లోపలికి వెతికి లోపలికి దిగి చూసడం మొదలు పెడితే హృదయాన్ని మనం తప్పకుండా చేరుతామని చెప్పి
భగవాన్ ఎంత గంటా పదంగా చెప్పారు చూడండి. 30 శ్లోకాలు 40 వెర్సెస్ 30 శ్లోకాలను చెప్పిన విధంగా ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పడం జరగలేదండి. అంత రూఢిగా చెప్పడం జరిగింది ఆ విషయంలో. అందుకే అహంకారం కాదు, ఒకసారి హృదయం చేరిన తర్వాత అది అహంకారం కాదు, అది అహంకారం కానే కాదు, అది పరిపూర్ణ వస్తువు, అది ఆర్టిఫిషియల్ నేను కానే కాదు, అది ఒరిజినల్ నేను, అది పరిపూర్ణ వస్తువు అని చెప్పడం జరిగింది 30 శ్లోకంలో. ఎప్పుడైతే అటువంటి హృదయం మనసులో కూడా వెతికి హృదయం చేరిన తర్వాత నువ్వు హృదయంగా మారిన తర్వాత వాడి స్థితి ఏమిటని ఎవరికి తెలుస్తుంది? మనసు ద్వారా వాడి స్థితి మనం తెలుసుకోలేమో, లోపల దిగిన తర్వాతే ఆ తన్మయ స్థితి మనకి ఎలా ఉంటుందో మనకి ఏం తెలుస్తుంది. ఇదే 32 శ్లోకంలో చెప్పారు. వేదాల్లో ఎన్నో చెప్పినా సరే మనో బలహీనత మనం తెలుసుకోలేకపోయాము, వేదాలు చెప్పినా మనో బలహీనత మనం తెలుసుకోలేకపోయాము. సో బలంగా ఉన్నటువంటి మనస్సే మనం తెలుసుకోగలదు, కానీ అంటే వేదాలు అది నువ్వు అని ఘోషిస్తూ ఉండగా మనం తెలుసుకోలేకపోయామని చెప్పారు. అందువల్ల చెప్పినా సరే మనం లేచిన తర్వాత ఆర్టిఫిషియల్ నేను మనం అనుకున్నాం, కానీ ఒరిజినల్ నేను మనం ఎప్పుడు కూడా మనం అనుకోవట్లేదు. అందుకు భగవాన్ దగ్గరికి వెళ్ళి నన్ను తెలుసుకుందాం అనుకున్నాము అంటే భగవాన్ అవుతూ ఉంటారు. నిన్ను తెలుసుకోవడానికి 2 నేను ఉన్నాయా? చాలా హాస్యాస్పదంగా ఉన్న విషయము. నువ్వు ఎవరో నువ్వు ప్రశ్నించుకుంటే అది ఆటోమేటిక్ గా పడిపోయి నువ్వు ఎవరో నీకు తెలుసు 33 శ్లోకాలు చెప్పారు. సో మళ్ళీ 34 శ్లోకాలకు వెళ్ళినప్పుడు అతి దగ్గరగా ఉన్నావు, ఇదేంటో హృదయంగా నువ్వు ఎప్పుడు ఉన్నావు, ఆ హృదయంగా నువ్వు ఎప్పుడు కూడా ఉండకుండా ఆ హృదయం నుంచి అన్యంగా ఉంది, ఏదో రకంగా ఒకటి ఉంది, అది ఉంది ఇది లేదు, ఏకము ద్వయము రూపము అరూపము, ఇన్ని విషయాలతో నీకు సంబంధం ఏమిటి? నువ్వు ఏదైతే నువ్వు అయి ఉన్నావో, హృదయంగా అయి ఉన్నావో దాని ప్రకారంగా ఆ స్థితిలో నువ్వు ఎందుకు అదే మన దగ్గరగా ఉన్న స్థితి, ఆ విధంగా ఉండకుండా ఇలా వెళ్ళడం అనేది మాయా దోషమే అని. మాయ అంటే ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంట్లో మళ్ళీ మనకి. సో ఈ వెళ్ళే కార్యక్రమాలు ఎన్నో సిద్ధులు వచ్చినా దయచేసి ఆ సిద్ధులు ఎందుకు పడద్దు, ఆ సిద్ధులని కూడా స్వప్న సిద్ధులే అని చెప్పి మరొకసారి నొక్కి వక్కానిచ్చి తన ఆత్మస్థితి ఆత్మనిష్ట ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి సిద్ధి, కానీ మిగతావన్నీ కూడా స్వప్న సిద్ధులే, వాటి వెంట ఒక్కసారి కూడా పడద్దని చెప్పి అకాల్డ్ పవర్స్ అకాల్డ్ సెన్సెస్ నుంచి ఎలా బయటికి రావాలని మరొకసారి 30 శ్లోకం మనకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి మనం బయటపడిచ్చారు. మనకి లేచిన తర్వాత ఒకే తత్వం తెలుసుకున్నాం, 40 వర్స్ తెలుసుకున్నాం, అన్ని కూడా బాగానే ఉన్నాయి, కానీ దేహ భ్రాంతి మనకు వదలటం లేదు. దేహాన్ని పట్టుకుని ఎవరో చెప్పారు, భగవాన్ చెప్పారు, మనం హృదయం అంట మన దేహం కాదుట అని సాధన చేసిన దానిలో ప్రయోజనం ఏముంది? అది ప్రయోజనం లేదు. ఇవన్నీ కూడా వదిలి దేహం అనేటువంటి గడిగడికి మనం అనుకుంటూ ఉండాలా? ఎలా అయితే లేచిన తర్వాత మనిషిని అనుకోం కదా, మనం కుక్కతోని పిల్లితోని పందితో మనం కంపేర్ చేసుకో లేచిన తర్వాత నేను మనిషిని అని చెప్పి. అలాగే నేను ఎప్పుడు హృదయం కూడా అనుకోక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే విచారణలో మొదలుపెట్టావు నేను విచారణను ఆటోమేటిక్ హృదయంగానే ఉంటావు. సో దయచేసి ఆ విధంగా ప్రాక్టీస్ చేయకుండా ఆ విషయం మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకవేళ చేస్తున్నప్పుడు నాకు దేహం అనిపిస్తున్నది, ఆ స్థితి చెందిన తర్వాత నేను హృదయమేమో అనే అనుమానం మనకు కలుగుతుందని సాధన యందు ద్వైతము సాధ్యమందే అద్వైతము అన్న వారం తప్పు అంటారు. అంటే ముందే మనకి క్లారిఫై చేస్తారు, సాధన చేసినా చేయకపోయినా ఎప్పుడు కూడా హృదయానివే, కానీ సాధన చేస్తే హృదయంగా ఉన్నామనే విషయం నీకు తెలుస్తుంది, లేదంటే మనసు లోపల మళ్ళీ లోపల బయటపడిపోతుంటావు అని 36 శ్లోకం 37 శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 38 వెళ్ళినప్పటికీ ఇంకా మళ్ళీ కర్మ నాది, దేహం నాది, నేను చేస్తాను, కర్తృత్వ భావం నీకు ఉంది, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే నిన్ను తెలుసుకోకపోతేనే. నిన్ను తెలుసుకున్న తర్వాత అక్కడ కర్మ లేదు, కర్తువు లేడు, ఎవడు లేడు, కాబట్టి అక్కడ ఏమీ కూడా లేదు, ఎల్లప్పుడూ హృదయంగా నువ్వే ఉన్నావు మళ్ళీ అన్న విషయం మళ్ళీ మరొకసారి చెప్పారు. సో అటువంటి స్థితి పొందిన తర్వాత బంధము లేదు, ముక్తి లేదు. నాకు ముక్తి కావాలి ఎప్పుడు కోరుకుంటామంటే నువ్వు ముక్తిలో లేకపోతే కోరుకోవాలి, అంటే హృదయంలో లేకపోతే కోరుకోవాలి, కానీ ఎప్పుడు హృదయంలో ఉండి ఎప్పుడు ముక్తిలో ఉంటే అసలు ముక్తి అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? సో బంధం అనేలో ఉంటే ముక్తి అనే ఆలోచన రావాలి, అక్కడ బంధం లేదు కాబట్టి బంధముక్తి అతీత స్థితి. బంధముక్తి తంపరం సుఖం విందతి జీవస్తు దైవిక ఉపదేశారంలో 29 శ్లోకంలో చెప్పిన 39 శ్లోకం 40 వర్సెస్ చెప్పిన మళ్ళీ అర్థంలో చెప్పారు. సో అందువల్ల నీకు అసలు రూపం గురించి కానీ అరూపం గురించి కానీ రూపం గురించి అసలు మాట్లాడదలుచుకోక్కర్లేదు. వీటన్నిటి గురించి ఆలోచించే మనసు ఏదైతే ఉందో, అహంకారం ఏదైతే ఉందో అది చేస్తే మొత్తం అంతా కూడా పడిపోయి ఏదైతే నువ్వు అయి ఉన్నావో ఎప్పుడు కూడా నువ్వు అదే విధంగా అయి ఉన్నావు. ఇప్పుడు కూడా మనందరం కూడా హృదయమే అని మరొకసారి ఈ 40 వెర్సెస్లో కూడా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా దేహం నిజం, కర్మ నిజం, కర్తృత్వం నిజం, లోకం నిజం, జ్ఞానం నిజం, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడంలో పలికి లాభమేమి? జగత్తు సత్యము కాదు మిథ్యా దృశ్యము, లోకము జ్ఞానం కాదు జగము సుఖము కాదు అని పలికి లాభమేమి? సో దయచేసి భగవాన్ తాలూకు ఆశీస్సులతో మనందరం కూడా సదా ఎల్లకాలం అదే హృదయంగా ఉంటూ ఈ దేహంలో ఉన్నా ఇంకో దేహం తీసుకున్నా అనేటువంటి ఆలోచనకి అతీతంగా వెళ్ళి ఎప్పుడు కూడా హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రమే యహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, ఇప్పుడు ఆత్మే రూపేణ భాతి. పృథివిష మనసాత్వం చిన్వత మధ్యత పవన చలన రోధ ఆత్మనిష్ఠ.